అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పథకాలు, జాబ్లు, లగ్జరీ లైఫ్లు ఫ్రీగా వస్తాయో లేదో తెలియదు, కానీ ఇలాంటి సమస్యలు మాత్రం పక్కాగా వస్తాయంటూ మనకి ఫన్నీగా చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. What's going on? సార్ నమస్తే సార్. నమస్తే. అయిపోయిందా స్కిట్? జీవితమే పెద్ద స్కిట్ లాగా ఉంది సార్. నాకు జస్ట్ పెళ్ళయ్యి 5 ఏళ్ళు అయ్యిందండి. అదేంటో ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా మేము కాపురం చేయలేదు. అమ్మాయి పెద్ద క్రీడాకారిని అంట. మా అమ్మాయి ఒలింపిక్స్ లో పరిగెడుతుంది నాకు అంటగట్టారు. పెళ్లి అయిన దగ్గర నుంచి పరిగెడుతూనే ఉంది. ఒక్కరోజు కూడా ముద్దు లేదు, ముచ్చట్లేదు. అన్నట్టు మా ఆవిడ పేరు కోత. అదేం పేరండి? కోత. అదేం కోత? కోత అంటే కబడ్డీ కోత. ఏంటో అర్థం కావట్లేదు గురుగారు. కోత అంటే అదేం పేరు? సార్ మీకు పుణ్యం ఉంటుంది. మా ఆవిడ ఎక్కడో ఊర్ల మీద పొలాల్లో బర్రె పడినట్టుగా పరిగెడుతుంది. ఎక్కడన్నా కనిపిస్తే కాస్త నాకు చెప్పండి సార్. మీ పేరు చెప్పుకుంటాను. అండి నా పెళ్లి కుదిర్చిన బ్రోకర్ ఒక నిమిషం ఆగరా. సార్ ఎక్కడ చూసినట్టుంది? ఎక్కడో చూడబెట్టా, నువ్వు చూసిన దరిద్రమైన సంబంధం రా. ఆవిడా సార్ కాపురం బాగా జరుగుతుందా? ఏం జరుగుతుందా? హైవే మీద లారీ లాగా ఉంది. అంటే బాగా జరుగుతుంది అనమాట. బేకులు లేని లారీ లాగా వెళ్ళిపోతుంది. నేను చూసుకుని చాలా రోజులైందిరా. మెడల్స్ తెచ్చి ఇచ్చేయాలా నాకు? మూత మోగుడు అంటే మోత మోగిపోవాలి. ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది. నాకు మోత మోగిపోతుంది. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. సార్ ఆవిడకి మెడల్ వచ్చింది అనుకో, మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, గవర్నమెంట్ స్థలం వస్తుంది, గవర్నమెంట్ బెడ్రూమ్ వస్తుంది, బోర్డు వస్తాయి. తర్వాత వయసు వచ్చేస్తుంది, తర్వాత బీపీ వచ్చేది, ఆ తర్వాత దరిద్రమైన జబ్బులన్నీ వచ్చేస్తాయి. వారం రోజులు టైం ఇస్తున్నాను. వారం రోజుల్లో నువ్వు దాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టలేదనుకో, నరికి పోగులు పెట్టేస్తానేమనుకుంటున్నావు? దాని స్పీడ్ చూసారా? వారం ఎక్కడ సరిపోతుంది, నెల సరిపోతున్నా. అందుకే నీకు వారం రోజులే టైం ఇచ్చాను. అల్లుడు మామగారు రండి. ఇప్పుడే అమ్మాయిని అమలాపురంలో చూశాను. అప్పుడే అమలాపురం వెళ్ళిపోయిందా? అంత స్పీడ్ గా పరిగెడుతుందా? ఎందుకు వెళ్ళదు? నేను వెళ్ళడం ఏంటండి, పరిగెడితే మధ్యలోనే చచ్చిపోయేలాగా ఉన్నాను. అయినా ఏం సంబంధం అండి ఇది? ఇప్పుడు అది పరిగెట్టకపోతే ఏమండి? అల్లుడు అమ్మాయి ఆశయాన్ని ఆపకూడదు. ఆశయమా ఆకులు కట్ట? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను రే. అవక 50 ఏళ్ళకి పెళ్లి అయిందని ఆనందపడి జెండా ఎగరేసాను. వయసు చెప్పేస్తున్నారు ఈ విషయంలో రాఘవ. సరదా నిజం చేసి కాదు. నీకు వారం రోజులు టైం ఇస్తున్నా. నీ కూతురు తీసుకొచ్చి ఇంట్లో పెట్టు, లేదా నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. ఆగు ఆగు ఆగు. ఈడెవడరా? తెలీదు అల్లుడు, మన కోచ్. ఒరే, మా పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు తెల్లారుజాము 3 గంటలకు విజిలేస్తే పారిపోయిందిరా అది. ఆ రోజు ముహూర్తం బాగుందని పెట్టాను, విజిల్ బాగుందని అది పారిపోయింది. అంటే కోచ్ గారు, మీరు కడుపు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? బుద్ధి జ్ఞానం ఉందా లేదండి మీకు? పచ్చడి చిలక గోరింకల్ లాంటి జంట అండి. ఎందుకంటే ఆవిడ అలాగే రోడ్ల మీద అలా పరిగెట్టిస్తారు మీరు? ప్రతి భారతీయుడు క్రీడాకారుడు కావాలని కోరుకుంటాడు. చెయ్యరా నువ్వు కూడా పొగాకి యాడ్ చేద్దుగాని అక్కడ కూర్చుని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? చిలక గోరింకల్ లాంటి జంట అదేమో మొగుడు వదిలేసి ఊరి మీద పడి పరిగెడుతుంది. మా ఆవిడని ఎప్పుడు తీసుకొస్తావు? మా ఆవిడని ఎప్పుడు తీసుకొస్తావు? మా ఆవిడని ఎప్పుడు? ఎరా నవ్వు ఆపుకోలేకపోతున్నావు? మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు తిట్టలేదు తెలుసా? గురుగారు ఈ లారీ ఎవరండి? ఇందాక నువ్వు చూసిన లారీ యూటర్న్ తీసుకుని ఇప్పుడు వచ్చింది. దాంతో మాట్లాడతాను, ఇప్పుడే మాట్లాడతాను. డార్లింగ్, ఎవరండి మీరు?
ఎవరు మీరని అడుగుతుంది, ఆ పరిస్థితికి వచ్చిందిరా నా పరిస్థితి. గుర్తు చేయి మొగుడని చెప్పి. నేను మీకు వరుసకు మొగుడిని అవుతానండి. మీరేనా నా మొగుడు? పెళ్లి చూపుల్లోని పెళ్లి పందిట్లోని కలుసుకున్నాం మనం కదా. ఓకే ఓకే. బాగున్నారా? బాగున్నా. ఇవన్నీ ఎందుకండి మనకి, ఏం చక్క మన ఇద్దరం కాపురం చేసుకున్నాం అనుకోండి, చిలక గోరింకలాగా హాయిగా ఉంటది కదా. మీరు దయచేసి ఈ రోజు నుంచి ఇంట్లో ఉండిపోవాలి. ఓకే ఓకే ఓకే. ఎప్పుడు విజయం అలా కాదు. నేను మాట్లాడుతున్నా నాకండి గురుగారు. చెప్పండి. ఇప్పుడు ఆయన చాలా ఫీల్ అవుతున్నాడండి. ఓకే. అంటే మొగుడు కదా, అవును. కాపురం జరగట్లేదు. కొంచెం మీరు చూసుకుంటే. ఓకే ఓకే వినిపిస్తుంది అండి. నా మీద ఎందుకు మా ఆవిడ నాకు ఆగు ఆగు. అల్లుడు నేను మాట్లాడండి. నమస్కారం నమస్తే, బాగున్నారా? బాగున్నా. మీ అమ్మాయి చాలా బాగా పెరిగెడుతుందండి. ఓ థ్యాంక్ యూ అండి. ఓకే. కాదు, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. చెప్పండి. కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నాయి ఇవాళ. అయ్యో, సాయంత్రం కల్లా పంపించారు. సరే సరే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే. ఓకే. పనిగా అటు తిరుగుతావేంటి? నా మీద అరుస్తాడేంటి? మా ఆవిడ గురించి అరవడం కూడా తప్పేనా? నేను కోచ్ అల్లుడు గౌరవించాలి. ఆ కోచ్చు తూచ్చు ఏంటో గౌరవించేది. ముందు అల్లుని గౌరవించండి. మూత మొగుడు అంటే మూత మొగుడు పోలే. అదే జరుగుతుందో ఎక్కడికి పోతావు చిన్నదాన్న. ఏంటండి? గో ఇలా ఊరి మీద పరిగెడుతుంటే నీ గ్లామర్ అంతా దెబ్బతింటాను తెలుసా? అవునా? ఒకప్పుడు నువ్వు మన పెళ్ళప్పుడు అనసూయలా ఉండేదానివి, ఇప్పుడు అడుక్కునేదాని లేదు అయ్యారయ్యో. నువ్వు ఇంట్లో నుండి కాపురం చేసుకుంటా, ఇద్దరం హ్యాపీగా చిలకా గోరింకలా ఉందాం. ఓకేనా? ఓకే. నాకు మంచి కాఫీ పట్టరా. ఇప్పుడే తీసుకొస్తా. ఏయ్ చిన్న బ్రేక్ ఇచ్చావరా? అయిపోతుంది. మీకు చేత కాదండి. మా ఆవిడ్ని నేను నేను ఏమండి? నో. కాఫీ. నేను అలిగానమ్మా, ఎంతకాలం నువ్వు ఇంట్లో లేవు కదా, నువ్వే నాకు కాఫీ తాగాను చాలు. ఛీ, ఓకే. వండి. నోరు మొత్తం కారిపోయిందిరా, కాఫీ ముఖం మీద ఉలికిపోయింది. అలా పారిపోయిందండి. అల్లుడు అమ్మాయి ఆశ నాపొద్దు అల్లుడు. అల్లుడు కోత మొగుడు అంటే మూత మొగుడు పోలే. అదే జరుగుతుంది ఇక్కడ. ఏం మాట్లాడుతాం? ఏ సంబంధం చూసావు? మరి ఏం చేయమంటారండి? అల్లుడు ఆగు, నేను చూసుకుంటా. ఆగు. అడుగులు అడిగేసుకుంటారా? మాట్లాడదాం. మాట్లాడు. కొద్దిగా గట్టిగా మాట్లాడమని చెప్పాలి. ఎవరు కూడా అల్లుడు అంటే రెస్పెక్ట్ లేదా మీకు? ఇప్పుడు అలా మాట్లాడాలా? ఇప్పుడు మాట్లాడతాను. సరే సరే. మొగుడంటే ఏమనుకుంటున్నావే? ఎలా కాలం ఉందా? మొగుడిని ఇంట్లో పడేసి ఊరి మీద పరిగెడితే నువ్వు తెచ్చే మెడల్స్ నేను మొలక కట్టుకుని పరిగెత్తావా? ఏం చేస్తాను వీళ్ళదా? ఈ రోజు నుంచి ఇంట్లోనే ఉండాలి. బయట కాలు పెడితే కాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నావు? నా మాట నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, రోజు ఎంచక్క నీకు బంగారు మెడల్స్, ఎండి మెడల్స్, అలాగే ఇంకా నేను గోల్డ్ అని కొంటాను, బ్రాంజ్ మెడల్స్. ఇంట్లోనే ఉండు, నీకు కావాల్సిన మెడల్స్ అన్ని కొంటాను. ఓకేనా? ఇదిగో దా వెళ్ళిపోదాం. నీకు నేను నాని నానే నన్న నాని నాన్న. అశోక మొట్టమొదటిసారి రా నా అల్లుడు కూతురు కలిసి బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారా మీ అల్లుడు కూతురు? ఉత్తర భారతదేశ యాత్రక. ఎవరా నువ్వు? సరిగ్గా చూడరా, మీ అల్లుడు చచ్చినోడ్రా.
మొగుడిని వెనకాతలు ఈడ్చుకెళ్తున్నానని చూడదా, రాళ్లలోంచి రప్పల్లోంచి ముళ్ళ కంచెల్లోంచి కొండల్లోంచి వాగుల్లోంచి లాక్కెళ్ళిపోయిందిరా. ఇంకా ఉంటే చచ్చిపోతాను, నేనే ముడిపేసుకుని బయటపడ్డాను రా. గురుగారు ఏయ్! కోత మూడు అంటే మాత మోగు పని. పోయిందా మోత, పోయిందా మోత, పోయిందా? అల్లుడు ఏయ్! అమ్మాయి ఆశయానికి అడ్డుపడకు. అమ్మో ఆశయం, ఆవుదం బుడ్డి, ఆకుల కట్ట, గోల్డ్ మెడల్స్. నాకు తెలియగలుగుతాను, నీ కూతురు ఇన్ని కష్టపడుతుంది కదరా, కనీసం రాష్ట్ర స్థాయిలో పరిగెట్టిందరా? రాష్ట్రం అంతా పరిగెట్టింది కానీ రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు పరిగెట్టలేదు. అబ్బా, కనీసం జిల్లా స్థాయిలో పరిగెట్టిందరా? జిల్లాలన్నీ పరిగెట్టింది కానీ జిల్లా స్థాయిలో ఎప్పుడు పని. అయ్యో, మరి నాకెందుకురా అంట కట్టి నా ప్రాణం? ఏంట్రా నువ్వు, ఏం మాట్లాడుతావు నువ్వు? అది కాదు. భార్యాభర్తలను ఎడదీసి రోజు దాని మీద ఊరి మీద పరిగెట్టేది. నీకు పెళ్లి అయిందా? లేదు కదా. ఏమనుకుంటున్నావు నువ్వు? అల్లుడు అమ్మాయి ఆశయానికి అడ్డుపడకూడదు. గురుగారు నేను ఇంకో కొత్త సంబంధం చూసి పెళ్లి చేసుకుంటున్నాను. కోత మూడు అంటే మోత మోగిపోవాలి. ఒక్క డైలాగ్ తో బతికేస్తావు ఎపిసోడ్ అంతా నువ్వు. పద లోపల పద. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలికటిపోతే మనో గారు కాదు, ఈ రోజు 1 కేజీ తగ్గుంటాడు కదా. డెఫినెట్ గా అసలు ఇటువంటి కోచ్ దొరకటం గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి చాలా నావెల్టీగా ఉంది, చాలా కొత్తగా ఉంది, ఎక్స్ట్రాడినరీ. మాస్టర్ స్కిట్ లో మెయిన్ టైమింగ్ అండి. మీ స్కిట్ లో ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ టైమింగ్ తో చేశారు. థ్యాంక్ యూ. సూపర్, చాలా బాగుంది. మాస్తో చెప్పే డైలాగ్ ఒకటే కానీ ప్రతిదాని టైమింగ్ లో రావటం వల్ల కొత్తగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మోహన్ బాగా చేశారు, థ్యాంక్ యూ సార్. కుమ్మేశారు అందరూ కలిసి.